ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిని అతాపూర్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. లైంగిక వేధింపుల కేసులో ఉదయ కృష్ణ నిన్న మిర్యాలగూడలో అరెస్ట్ అయ్యారు. ఈ నెల 22 నుంచి పరారీలో ఉన్న ఉదయ కృష్ణారెడ్డిని పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తరలించారు. ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? సో ఉదయ కృష్ణారెడ్డిని కాసేపు క్రితమే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఉప్పర్పల్లి కోర్టులో ఆయనని హాజరుపరిచారు. సో ఇవాళ ఉదయం నుండి కూడా అతాపూర్ పిఎస్ నుండి వైద్య పరీక్ష నిమిత్తం ఉస్మానియాకి తీసుకెళ్లారు. సో అక్కడ ఉస్మానియాకి తీసుకెళ్ళినటువంటి టైంలో ఉదయ కృష్ణతో మాట్లాడించే ప్రయత్నం చేశాం, కానీ ఆయన ఎక్కడ కూడా ఎట్లాంటి కామెంట్ చేయలేదు. రిటర్న్ వైద్య పరీక్షలు ముగిసి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో మాత్రం సబ్జెక్ట్ టు ద కోర్ట్ అనేటువంటి కామెంట్ ఒక్కటే చేశారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుండి నేరుగా ఉప్పర్పల్లి కోర్టుకి ఉదయ కృష్ణారెడ్డిని తీసుకొచ్చారు. సో కాసేపు క్రితమే ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ పైన సైతం హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో క్వాష్ పిటిషన్లో భాగంగానే ఉదయ కృష్ణ తరపు అడ్వకేట్ ఒకటి చెప్పారు. సో గత విచారణలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంచెం టైం అడిగారు కౌంటర్ వేసేందుకు. ఈ టైంలోనే ఉదయ కృష్ణారెడ్డి పోలీసుల ముందు విచారణకు వస్తున్నటువంటి టైంలోనే అరెస్ట్ చేశారు అనేటువంటి వాదనని కూడా ఆయన తరపు అడ్వకేట్ కోర్టుకు చెప్పారు. సో కోర్టు ఇవేవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. ఫర్దర్గా ఆయన క్వాష్ పిటిషన్ని అంటే తనపై నమోదైనటువంటి కేసును పూర్తిగా కొట్టివేసేటువంటి పిటిషన్ను 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. దీంతో హైకోర్టులో కూడా ఉదయ కృష్ణారెడ్డికి ఎట్లాంటి రిలీఫ్ కూడా లభించలేదని చెప్పాలి. సో ప్రజెంట్ ఉప్పర్పల్లి కోర్టులో అయితే ఆయనని ప్రొడ్యూస్ చేశారు. సో రిమాండ్కి సంబంధించినటువంటి వాదనలు మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా ఇప్పటికే కోర్టు వద్దకే చేరుకున్నారు. సో ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయిన తర్వాత కోర్టు రిమాండ్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా రిజెక్ట్ చేస్తుందో చూడాల్సింది. సత్య. రైట్ ప్రణీత.